హలో అండి, మీకేమన్నా డయాబెటీస్ ఉంటే కనుక మీరేమన్నా కాళ్ళలో పుండ్లు కానీ చిన్న చిన్న గుల్లలు కానీ ఆర్ డిస్కలరేషన్ అంటే కలర్ చేంజ్ అవ్వడం, బ్లాక్ కానీ అట్లా ఏమైనా స్కిన్ అనేది థిన్ అయిపోయి ఏమైనా పుండు లాంటిది ఫామ్ అయిందా అయి ఉంటే కనుక ఇది డయాబెటిక్ ఫుట్ అయి ఉండొచ్చు అండి. అంటే మధుమేహం ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే రక్త సరఫరా మన కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఆర్ బాడీలో ఏమున్నా సరే రక్తనాళాల్లో మన కొవ్వు అనేది చేరి రక్తం అనేది సరిగ్గా సరఫరా ఉండదండి కిందికి. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళకు న్యూరోపతి అనే కండిషన్ ఉంటుంది. నరాలు కూడా ఎక్కడైతే నరాలు సెన్సేషన్ ని మనం సెన్స్ చేసే నరాలు ఉంటాయో వాటికి కూడా డయాబెటిక్ న్యూరోపతి వచ్చేసి ఆ సెన్సేషన్స్ అనేది మిస్ అవుతుంది. సో దానివల్ల తరచుగా మనకు తెలియకుండా చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి పాదాలకు. తగిలి అది చిన్నగా ఉన్న పుండు కాస్త పెద్దగా అయిపోయి పెద్ద అల్సర్ ఫామ్ అవుతుందండి. సో దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ డయాబెటిక్ ఫుట్ అండి. దీన్ని అశ్రద్ధ చేస్తే కనుక లోపల ఉన్న బోన్ వరకు ఆ ఇన్ఫెక్షన్ అనేది పాకుతుంది. ఎక్కడైతే స్కిన్ దగ్గర ఉన్న పుండు అనేది లోపల కండరానికి చేరి కండరం నుంచి కింది బోన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ బోన్ వరకు ఇన్ఫెక్షన్ కనుక వెళ్తే కనుక కంపల్సరీ యాంపుటేషన్ చేయాల్సిన అవసరం పడవచ్చు. సో అది కాకముందే మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్లాంటి అల్సర్స్ కానీ ఏమైనా పుండ్లు కానీ అయితే ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్ ని దిస్ నీడ్స్ టు బి ట్రీటెడ్ బై జనరల్ సర్జన్ యాజ్ వెల్ యాజ్ మీ షుగర్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలండి. థ్యాంక్ యూ.